మంచిది. మీకై మీరు ఎందుకు దీనిపై ప్రయోగం చేయకూడదు? మీరు 12వ తరగతి చదువుతున్నారు కదా! So you can have 10 students meditate on the heart with an idea of presence of divine light in the heart. మీలో ఒక 10 మంది కలిసి హృదయంలో దివ్యజ్యోతి ఉందనే భావనతో ధ్యానించండి. అలాగే మరొక 10 మంది విద్యార్థులు కలిసి ప్రిసెప్టర్ మార్గదర్శకత్వంలో ప్రాణాహుతి సహాయంతో ధ్యానించండి. ఫలితాలను సమీక్షించండి. ఈ ధ్యానం కేవలం ప్లాసిబో ప్రభావమేనా లేదా నిజంగా దీంట్లో విషయం ఉందా అని గమనించండి. ఫార్మాస్యూటికల్ అంటే మందుల తయారీ పరిశ్రమలో కూడా ఒక కొత్త కెమికల్ను కనుగొన్నప్పుడు దాని ప్రభావత నిర్ధారణకై, ఉదాహరణకు అది మీ తలనొప్పిని తక్షణమే తగ్గించగలిగినప్పుడు, మీరు అది తీసుకున్న 5 నిమిషాల్లోనే మీ తలనొప్పి మాయమైంది అనుకోండి. అటువంటి దాన్ని తయారు చేసినప్పుడు దాన్ని షాపులో టాబ్లెట్, క్యాప్సూల్ రూపంలో విక్రయించబోయే ముందు ప్రస్తుతం ఉన్న నొప్పి నివారణ బిళ్ళలతో అలాగే ప్లాసిబోతో దాన్ని పోల్చి పరీక్షిస్తారు. 10 people are given placebo, means it's an inert substance like sugar. Same color of the tablet, same everything, so nobody doubts. కెమికల్ లేకుండా పంచదార వంటి సిరప్తో నింపిన టాబ్లెట్. దీంట్లో మందు ఉందా లేదా అనే అనుమానం ఎవరికీ రాకుండా ఒక 10 మందిపై ప్రయోగిస్తారు. ఇంకో 10 మందికి కొత్తగా తయారు చేసిన మందు ఇస్తారు. మిగిలిన 10 మందికి పారాసిటమాల్ ఇస్తారు. ఫలితాలను గమనిస్తారు. మొదటి 10 మంది ప్లాసిబో తీసుకున్న వారిలో 40% మందికి తలనొప్పి నయమైందనుకోండి. అలాగే పారాసిటమాల్ తీసుకున్న వారిలో 80% మందికి తగ్గిందనుకోండి. అయితే ఈ కొత్త మందు ప్రభావం వల్ల 90% మందికి నయమైందనుకోండి. అప్పుడు ఇది ప్రభావవంతమైందనే కదా? ఈ క్రొత్త మందు వల్ల మునుపటి కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయనే కదా 10లో 9 మందికి నయమైంది. అలాగే ఇందులో దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాలి. అది ఎంతో ప్రభావవంతమైన, దానివల్ల దుష్పరిమాణాలు కూడా ఎక్కువగా ఉంటే దానివల్ల కడుపు చెడిపోవచ్చు లేదా క్యాన్సర్ కారకంగా కూడా మారవచ్చు. దాని నొప్పి నివారణ ప్రభావం ఎంతో బాగున్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్ వల్ల మనం ఈ మందును ఉత్పత్తి చేయం. Then even though this medicine wise its pain killing effect is so good, but because of side effects we don't launch this product. Same thing happens with meditation. There are so many systems of meditations. ధ్యానం విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. కొంతమంది విద్యార్థులు బృందంగా ఏర్పడి రకరకాల ధ్యాన సాధనలు వారం నుండి 10 రోజుల పాటు సాధన చేయడం ద్వారా వారి వారి స్వీయ అనుభవాలను రాసి సరిచూసుకోవాలి. ఏది మీకు ఉపయోగకరమో మీరే నిర్ణయించుకోవాలి. ఇదొక అద్భుత ప్రయోగం. ఇక్కడ ఎక్కువ మంది టీచర్లు, అలాగే నేను కూడా హార్ట్ఫుల్నెస్ను అనుసరిస్తున్నామని, You should not be prejudiced by all this, because you need to have a scientific bent of mind. You must trust your heart. And honestly, మీరు పక్షపాత ధోరణిలో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. మీ హృదయాన్ని మీరు విశ్వసించాలి. నిజాయితీగా ఇలా ప్రయోగపూర్వకంగా చేసి మీకై మీరే నిర్ణయించుకోవాలి. నేను అన్నింటినీ చూసి, చేసి పరీక్షించాను. మీరు కూడా అలాగే చేస్తారని, విజయవంతులవుతారని ఆశిస్తున్నాను. మతం విషయంలో కూడా శాస్త్రీయ దృక్పథం అవసరం. another research we can adopt also is some people say, which is the best time for meditation? They ask these questions. మనం చేయవలసిన మరో పరిశోధన ఏంటంటే, ధ్యానానికి మంచి సమయం ఏమిటి అని చాలామంది అడుగుతుంటారు. మన పూర్వీకులు తెల్లవారుజాము 2 గంటలకు లేచి ధ్యానం చేయమంటారు. కొందరేమో 4 గంటలకు అంటారు. మరికొంతమంది సూర్యోదయానికి ముందు అంటారు. ఇంకొంతమంది మంచి నిద్రపోయి లేచిన తర్వాత ధ్యానానికి కూర్చుంటాను అంటారు. ఏ సమయం మంచిదో మీరే ప్రయోగం ద్వారా పరిశీలించండి. మధ్యాహ్నం 2 గంటలకు, లేదా ఉదయం 10 గంటలకు, లేదా ఉదయం 7 గంటలకు, లేదా ఉదయం 6 గంటలకు ధ్యానం చేయడం ద్వారా మీకై మీరే ఆ తేడాను తెలుసుకొని మీ ధ్యాన సమయాన్ని నిర్ణయించుకోండి.
ఎవరి సలహాను పాటించనక్కర్లేదు.